దైవ మర్మములు. సహోదరుడు భక్తసింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. ప్రదీపమునకు తైలము. నిర్గమకాండము 25వ అధ్యాయము 6వ వచనం. తైలము పరిశుద్ధాత్మకు గుర్తు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 13వ వచనములో మన ప్రభువు రాకడ కొరకు ఎదురు చూస్తున్నప్పుడు మన దీపములు నూనెతో నిండి మండుచుండవలనని చూచెదము. ఆత్మతో నింపబడవలనని ఎఫెసీ 5:18లో చూస్తున్నాం. పరిశుద్ధ స్థలము దక్షిణమున 7 కొమ్ములు గల దీపవృక్షమును చూస్తున్నాం. జకర్యా 4వ అధ్యాయంలో తైలము సంధించు 2 ఒలివ చెట్లు దీపస్తంభమునకు ఇరువైపులా నుండుటను చూస్తున్నాం. 6వ వచనములో దేవుడు జెరుబ్బాబెలుతో శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని చెప్పెను. శక్తి చేతనైనను బలము చేతనైనను గాక నా ఆత్మ చేతనే కార్యములు జరుగునను సత్యమునే నూనెను కలిగి మండుచున్న ఆ 7 దీపములు సూచించుచున్నవి. ఆయన వెలుగు మన ద్వారా ప్రకాశించి సకల ప్రజలకు ఆయన గొప్పతనమును మహిమను వెల్లడిపరచుటకై మనం ఆయన దీపములుగా నుండవలెను. మనము బంగారు దీపముల వలె రాత్రింబవళ్ళు మండుచుండని ఎడల దేవుని మహిమను ఎన్నడూను ప్రత్యక్షపరచలేము. దేవుని ఆత్మ అనేది తైలమును కలిగి మనము దేవుని జ్యోతుల వలె ప్రకాశించవలనను వర్తమానమును ఈ దీపస్తంభము ద్వారా నేర్చుకొనుచున్నాం. ఒకే కాండములో అమర్చబడిన 7